11 ఉంది. ఒకటిని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే, ఒకటిని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి మిగతా సంఖ్యతోటి యాడ్ చేసినా తీసేసినా సేమ్ నంబర్ అయినా రావచ్చు, ఆర్ డిఫరెంట్ నంబర్ అయినా రావచ్చు. 1 into 1 1 ఈ కాన్సెప్ట్ ఇక్కడ పైన రాస్తున్నాను సార్. ఏబి అని అంటే బి ఇంటూ కే ప్లస్ ఆర్ మైనస్ ఏ. నాకు 0 అయినా రావాలి, ఆర్ ఏబి అయినా రావాలి. 0 అయినా రావాలి, ఆర్ ఏబి అయినా రావాలి. ఏబి ఇంటూ బిఏ, ఇట్ ఈజ్ బి ఇంటూ K1 ప్లస్ ఆర్ మైనస్ ఏ. 0 అయినా రావాలి, బి అయినా రావాలి. అంటే ఇక్కడ క్వశ్చన్ కాన్సెప్ట్ చూస్తే 1 into 1 -1 0. అంటే ఇది 1 అవుతే, ఇది ఏబి కనుక అవుతే దీని డివిజిబిలిటీ రూల్ ఏంటి సార్? బి మైనస్ ఏ. బి మైనస్ ఏ. బి మైనస్ ఏ ఎందుకు వచ్చింది? బి ఇంటూ 1 మైనస్ ఏ. బి ఇంటూ 1 మైనస్ ఏ ఎందుకు వచ్చింది? 1 into 1 -1. నాకు 0 అయినా రావాలి, లేకపోతే ఆ నంబర్ అయినా రావాలి. సపోజ్గా నెక్స్ట్ ప్రైమ్ నంబర్ 13. 3ని ఏ సహజ సంఖ్యతోటి మనము లబ్ధం చేసి మిగతా నంబర్ని కూడండి, లేకుంటే సబ్ట్రాక్ట్ చేయండి. 3 4ల 12. 12 ప్లస్ 1 ఎంత? 13. అంటే 13 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? బిని 4 తోటి చేస్తున్నాను. ఇది 4b ప్లస్ ఏ. అందరూ ఉన్నారు కదా సార్? బిని 4b ప్లస్ ఏ. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. 13 తరువాత రైట్ 17. ఐదర్ మనకు ప్లస్ చెయ్యొచ్చు, లేకపోతే మైనస్ చెయ్యొచ్చు. నంబర్ అయినా రావచ్చు, దాని మల్టిపుల్ అయినా రావచ్చు. ఏబి అయినా రావచ్చు, ఆర్ ఏబి యొక్క మల్టిపుల్ అయినా రావచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఒక 5-6 నంబర్లు వేస్తే మీరే ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రం మీరే కనుక్కుంటారు. 17. 7 1 7. 7 ప్లస్ 1 8. 8 కాదు. 7 2 14. 14 ప్లస్ 1 17 రావట్లేదు. 7 3 21 ప్లస్ 2 22. 7 4 28 ప్లస్ 1 29. 7 5 35. 35 మైనస్ 1 34. 34 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. అంటే 17 యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? 5b మైనస్ ఏ. 5b మైనస్ ఏ. ఎందుకు సార్ 5b మైనస్ ఏ వచ్చింది? 5 7ల 35. 35 నుంచి 1 తీసేస్తే 34. 34 అనేది 17 తోటి డివైడ్ అవుతుంది. 17 తోటి డివైడ్ అవుతుంది. 19 అనేది ఒక 2 అంకెల సంఖ్య అనుకుంటే యూనిట్ డిజిట్ 9ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతా నంబర్ని యాడ్ అయినా చేయొచ్చు, సబ్ట్రాక్ట్ అయినా చేయొచ్చు. 0 అయినా రావచ్చు, నంబర్ అయినా కావచ్చు, నంబర్ యొక్క మల్టిపుల్ అయినా కావచ్చు. 9 1 9. 9 ప్లస్ 1 ఎంత? 10. రైట్ కాదు. 9 2 18. 18 ప్లస్ 1 ఎంత? 19. 19 యొక్క రైట్ భాజనీయత సూత్రం ఏంటి సార్? 2b ప్లస్ ఏ. 19 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 2b ప్లస్ ఏ. 19 తరువాత వచ్చే ప్రధాన సంఖ్య 21 అనేది ప్రధాన సంఖ్య కాదు, 23. 23 నేను ఏబి రాసుకుంటే, ఏబి అనే 2 అంకెల సంఖ్యగా రాసుకుంటే 3ని ఏ సహజ సంఖ్యతోటి లబ్ధం చేసి మిగతాది యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా నాకు సేమ్ నంబర్ రావచ్చు, 0 రావచ్చు, ఆర్ దాని యొక్క మల్టిపుల్. 3 7ల 21. 21 ప్లస్ 2 23. 23 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? యూనిట్ డిజిట్ ని తీసుకోండి, 7 తోటి లబ్ధం చెయ్యండి, మిగతా సంఖ్యను యాడ్ చేయండి. అలా 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 2 డిజిట్కి వచ్చేటట్టు చెయ్యండి. ఇంకా మీకు చాలా ఈజీ అయిపోతుంది సార్. 29 చెప్పండి సార్. 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 9 3 27. 27 ప్లస్ 2 ఎంత? 29. 29 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? 3b ప్లస్ ఏ. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? 31. 1 3s are 3. 3 మైనస్ 3. అంటే ఇది ఏబి కనుక అవుతే దీని ఆన్సర్ ఎంత సార్? 3b మైనస్ ఏ. 0 అయినా కావచ్చు, లేకపోతే ఏబి అయినా కావచ్చు, లేకపోతే దాని లబ్ధం అయినా కావచ్చు. దాని తర్వాత 37.
37. చెప్పండి సార్. 37 యొక్క భాజనీయతా సూత్రం. కొన్ని నంబర్లు తీసుకొని చూడండి. 7 2 14 + 3 17. 7 5 35 కాదు. 7 11 77. 77 నుంచి 3 గనక తీసేస్తే 74. 74 అంటే ఇది. సో అంటే దీని భాజనీయతా సూత్రం ఏంటి? 11b - a. ఇది 41. 41 అవుతే 1 × 4 - 4. దీని యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? 4b - a. దీని యొక్క భాజనీయతా సూత్రం ఏంటి? 4b - a. 43 అలా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు సార్. కాన్సెప్ట్ మీకు అర్థమవుతే చాలు సార్. 43 అనేది ప్రధాన సంఖ్య. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేసి 4 యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా 3 10 30. 30 + 4 34. 3 13 39 + 4 43. అంటే ఆన్సర్ ఎంత? 13b + a.